హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. పూర్తి స్థాయిలో చలి తీవ్రత అయితే తగ్గింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో గత వారం రోజులుగా చలి తీవ్రత క్రమేణా తగ్గుముఖం పడుతూ వచ్చింది. అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షపాతం ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారం చివరి భాగంలో అంటే ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలో. ఇక రాయలసీమ వ్యాప్తంగా చలి తీవ్రత ఎప్పుడో తగ్గింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దాదాపుగా 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం వ్యాప్తంగా నమోదవుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది. ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం లేదు. ఫిబ్రవరి మధ్య వరకు కూడా రాయలసీమ, కోస్తా, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రమే తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్.